వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ మేరకు ఢిల్లీకి రావాలి అంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నుంచి షర్మిలకు ఆహ్వానం అందింది. రేపు లేదా ఎల్లుండి షర్మిల ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ నెల 4న ఉదయం 11 గంటలకు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల సమక్షంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. అదే సమయంలో వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఇక షర్మిలకు ఏపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని కొద్ది కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే షర్మిలకు ఏఐసీసీ పదవి అప్పగిస్తారా, ఏపీ పీసీసీ పగ్గాలు అప్పగిస్తారా అనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇక రాహుల్ గాంధీ షర్మిలకు ఏపీ పీసీసీ బాధ్యతలు అప్పగించేందుకు మొగ్గు చూపుతున్నట్లుగా సమాచారం. అలా కాకుంటే ఏఐసీసీ, సిడబ్ల్యూసీలో ఏదైనా ఒక పదవి ఇచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసేందుకు సిద్దమని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. కాంగ్రెస్ పెద్దలను కలిసేందుకు ఢిల్లీ వెళుతున్నట్లుగా ఆమె చెప్పారు. ఇక కుమారుడు రాజారెడ్డి, కాబోయే కోడలు ప్రియ అట్లూరితో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ సమాధి వద్ద షర్మిల నివాళులర్పించారు. ఇక వైఎస్ విజయమ్మ కూడా వారి వెంట ఉన్నారు. తన కుమారుడు రాజారెడ్డి పెళ్లి పత్రికను ఆమె తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద ఉంచి నివాళులు అర్పించారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. కనుకనే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ గారి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని దించడంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చాలా పెద్ద పాత్ర పోషించింది. 31 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కేవలం 10,000 మెజారిటీతో గెలిచారు. దానికి కారణం మేము పోటీ చేయకపోవడం. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పోటీ చేసినుంటే కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బంది అయ్యేది. ఈ కృతజ్ఞత భావం కాంగ్రెస్ పార్టీలో కూడా ఉంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి నేను చేసిన త్యాగానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విలువనిచ్చి ఈరోజు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయడానికి నాకు కూడా ఏ అభ్యంతరం లేదు. మన దేశంలో అతి పెద్ద సెక్యులర్ పార్టీ, ప్రతి ఒక్కరికి భద్రతనిచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కనుక కాంగ్రెస్ పార్టీని బలపరచాలని మేము నిర్ణయించుకున్నాం. ఈ క్రమంలోనే అతి త్వరలోనే, యాక్చువల్లీ రేపే ఢిల్లీకి ప్రయాణం అయ్యే 2 రోజుల్లోనే మీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు వస్తాయి. తెలంగాణలో